మేనిఫెస్టో తయారీలో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నాం. ప్రచార రథాల్లో ప్రజల అభిప్రాయ సేకరణ పత్రాలు ఒక బాక్స్లో నిక్షిప్తం చేస్తాం. జాతీయ స్థాయి మేనిఫెస్టో అదే స్థాయిలో రాష్ట్ర స్థాయికి విడివిడిగా ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 కుటుంబాల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తాం. ఇప్పటికీ రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో కమిటీ 2 పర్యాయాలు సమావేశమైంది. అనేక అంశాలపై చర్చ జరిగింది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మిత్రులకి సోదర సోదరిమణులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలో ఎన్నికల నగారా మోగినటువంటి నేపథ్యంలో ప్రచారం కోసం భారతీయ జనతా పార్టీ ఇవాళ సన్నద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎల్ఈడి వ్యాన్స్ని ఇవాళ ప్రారంభం చేసుకోవటం జరుగుతుంది. 18 వ్యాన్స్ 9 జిల్లాల్లో ఇప్పుడు ఇవి తిరగటం జరుగుతుంది. సాధారణంగా ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల నేపథ్యంలో ఒక మేనిఫెస్టో తోటి ముందుకు రావటం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో అంటే రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు కనుక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ప్రజల కోసం ఏమి చేస్తాము అనేటువంటి విషయాన్ని ఘోషణా పత్రం అని చెప్పి అంటాము. దాని మాధ్యమంగా మనం ప్రజలకి తెలియజేసేటువంటి విషయం. చాలా వరకు కూడా ఈ గడిచిన 10 సంవత్సరాల కాలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు ఒక్కసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే దేశంలో ఉన్నటువంటి పేదవాడికి అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. అయితే ఈసారి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా 1 కోటి మంది దగ్గర నుండి అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల దగ్గర నుండి వారు ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఏ సమస్యలకి వారు పరిష్కారాలు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు అనేటువంటి విషయానికి పెద్దపీట వేసి దేశవ్యాప్తంగా కూడా ఈ అభిప్రాయ సేకరణ అనేది జరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర 45,000 అభిప్రాయ సేకరణ జరగాలి అని చెప్పి మన రాష్ట్రం కూడా నిర్ణయించడం జరిగింది. ఆ సందర్భంలోనే ఈ 19 వ్యాన్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. 9 జిల్లాలకు కూడా ఇవాళ ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపిస్తాం. ఆ తర్వాత మిగిలిన వ్యాన్లు కూడా వస్తాయి.